అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమటి మునిరత్నం. ఈరోజు మనం వీడినందు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి వాళ్ళ ఆరోగ్య రీత్యా ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక హెల్త్ కార్డు అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. సో దాన్ని ఈహెచ్ఎస్ కార్డు అంటారు. అంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద ఒక ఐడి కార్డు అయితే ఇస్తారు. ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయిన ఆ హెల్త్ కార్డుని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సులభంగా ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా సులభంగా మనమే ఏ విధంగా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో పూర్తి చూడండి, ఇన్ఫర్మేషన్ చాలా మంది షేర్ చేసుకోండి, అందరికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే, ముందుగా మీరు చేయాల్సిందల్లా మన సంస్థ వెబ్సైట్ ఉంది కదా, గూగుల్లో మునిరత్నం అప్డేట్స్ అని ఎంటర్ చేయండి, లేదా వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, లేదా ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తారు. ఓకేనా, ఆ లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ సెర్చ్ బాక్స్లో ఈహెచ్ఎస్ అని ఎంటర్ చేయండి. మనకు సంబంధించిన పేజీ వస్తుంది. ఆ పేజీ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని వివరంగా అక్షరాల రూపంలో ఇచ్చుంటాను. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే వివరంగా చదివి అక్కడ చేసుకోండి. అందులో వెబ్సైట్ లింక్ అని ఒకటి ఇచ్చుంటాను. సో దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకుంటే ప్రతి ఎంప్లాయీ కానీ అదే పెన్షనర్ కానీ మీకు సంబంధించి హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఉంటుంది. అది 7 అంకెల్లో ఉంటుంది. సో ఆ ఐడిని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ చేయండి. నెక్స్ట్ పేజీలో డౌన్లోడ్ కార్డు నాకు ఆప్షన్ వస్తుంది. దాని మీద కూడా క్లిక్ చేసుకున్న తర్వాత మరుసటి పేజీలో ఆ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు అయితే ఉన్నారో అందరి పేర్లు చూపిస్తుంది. దాని పక్కన స్టేటస్ కింద మీరు ఇప్పుడు ఈ కార్డుని ఇంగ్లీష్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా, తెలుగులో డౌన్లోడ్ చేసుకుంటున్నారా అని అయితే అడుగుతుంది. సో అక్కడ మీకు ఏ భాష కావాలనుకుంటే ఆ భాష మీద మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీ కార్డు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా సులభంగా మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. కింద మీకు ప్రింట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని పీడిఎఫ్లో అయితే తీసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత మీరు దాన్ని లామినేషన్ అయితే చేసుకోండి. లేదు మాకు పీవీసీ కార్డులో అంటే గట్టిగా ప్లాస్టిక్ కార్డులో కావాలనుకుంటే మీ దగ్గరలో ఏదైనా ఇంటర్నెట్ షాపులు ఉంటుంది, చాలా చోట కూడా పీవీసీ కార్డులు చేస్తూ ఉంటారు. ఓకే, ఒక 100 రూపీస్ ఇచ్చినట్లయితే వాళ్ళు పీవీసీ కార్డు పైన ప్రింట్ వేసి గట్టిగా అంటే ప్లాస్టిక్ కార్డు పైన ఇస్తారు. కాబట్టి ఆ విధంగా కూడా చేసి పెట్టుకోండి. ఓకే, ఇది ఈహెచ్ఎస్ కార్డుకి సంబంధించిన అప్డేట్. కాబట్టి ఈ అప్డేట్ని తోటి కొలీగ్స్ అందరూ కూడా షేర్ చేసుకొని ఏ విధంగా చేసుకోవాలి వివరంగా స్టెప్ బై స్టెప్ మనం చెప్పిన విధంగా అయితే చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమటి మునిరత్నం.